వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 13 మే 2024 అంటే సోమవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు సోమవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే ఫ్రైడే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే మండే మార్నింగ్ టైం ఒక మిక్స్డ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ మూవ్మెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ కానీ న్యూస్ కానీ ఏదైనా పాజిటివ్గా వస్తే ఇది మరింత పాజిటివ్గా కూడా మారే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ కానీ న్యూస్ కానీ ఏదైనా పాజిటివ్గా వస్తే ఇది మరింత పాజిటివ్గా కూడా మారే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ ముఖ్యంగా హాస్పిటల్స్ స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ బుక్ పబ్లిషర్స్ స్టాక్స్ ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్ స్టాక్స్ సర్వీసెస్ ఓరియంటెడ్గా పనిచేసే అన్ని కంపెనీల స్టాక్స్ అంటే కొరియర్ సర్వీసెస్ డెలివరీ సర్వీసెస్ ఫార్మా డెలివరీస్ ఇలాంటి వాటి అన్నిటి స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే బయో ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే బయో పవర్ బయోగ్యాస్ బయోడీజిల్ ఇలాంటి వాటి కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ సిమెంట్స్ కంపెనీల స్టాక్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ సో ఇవి ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ లాజిస్టిక్ సప్లైస్ ఇలాంటి వాటి స్టాక్స్ ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా సీడ్స్ సీపోర్ట్స్ అండ్ హార్బర్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీల స్టాక్స్ ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్ కేబుల్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇలాంటి వాటి స్టాక్స్ అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్ మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లగ్జరీ హోటల్స్ డైమండ్స్ ఫ్యాషన్స్ ఇలాంటి వాటి స్టాక్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్ అలాగే సిల్వర్ ప్రైసెస్ ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ సో ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత పెరిగే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.